గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసులో మనం 2025 జూన్ నెల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి హై క్వాలిటీ పిక్చర్ పెట్టుకోండి, క్లారిటీగా కనిపిస్తుంది. ఫస్ట్ వన్ చూడండి, లింగ సమానత్వ సూచి, ఇంగ్లీష్లో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025. ఈ నివేదికను ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ నివేదిక ప్రకారం లింగ సమానత్వంలో టాప్ 3లో ఉన్న కంట్రీస్ ఏమనగా నెంబర్ 1 ఐస్లాండ్, నెంబర్ 2 ఫిన్లాండ్, నెంబర్ 3 నార్వే. ఐస్లాండ్ అనేది లింగ సమానత్వంలో వరుసగా 16వసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం అట్టడుగున ఉన్న బాటమ్ 3 కంట్రీస్ ఏమనగా పాకిస్తాన్, సూడాన్, చాద్. ఇండియా అనేది 0.644 స్కోరుతో 131వ స్థానంలో నిలిచింది. అదే 2024లో అయితే 129వ స్థానంలో నిలిచింది. అసలు ఈ నివేదికను వేటిని ఆధారంగా చేసుకుని రూపొందిస్తారంటే 4 అంశాలు. నెంబర్ 1 స్త్రీ పురుష ఆర్థిక స్థితి, నెంబర్ 2 విద్యాపరమైన స్థితి, నెంబర్ 3 ఆరోగ్య జీవన స్థితి, నెంబర్ 4 రాజకీయ సాధికారికత. అయితే 2025లో బంగ్లాదేశ్ అనేది రికార్డు స్థాయిలో 75 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకును సాధించింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన లింగ అసమానతలు చూద్దాం. నెంబర్ 1 విద్యా సమానత్వంలో ఇండియా అత్యధికంగా 97% చేరింది. నెంబర్ 2 భారత పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 14.7% నుంచి 13.8% తగ్గింది. నెంబర్ 3 కేంద్ర మంత్రి పదవుల్లో మహిళా ప్రాతినిధ్యం 6.5% నుంచి 5.6% తగ్గింది. నెక్స్ట్ చూడండి, 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025. ఈ ఛాంపియన్షిప్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. రీసెంట్గా జరిగింది 26వ ఎడిషన్. ఈ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియాలోని గుమి నగరంలో జరిగింది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో ఇండియా, 3వ స్థానంలో జపాన్ నిలిచాయి. ఇండియా అనేది 8 గోల్డ్ మెడల్స్, 10 సిల్వర్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం 24 మెడల్స్ని గెలుచుకుంది. ప్రస్తుతం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రిగా మాన్సుఖ్ మాండవియా గారు ఉన్నారు. ఈ ఛాంపియన్షిప్లో ముఖ్యమైన అథ్లెట్లు, వారు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళో చూద్దాం. నెంబర్ 1 గుల్వీర్ సింగ్ రన్నింగ్ విభాగంలో స్వర్ణం గెలిచారు, ఉత్తరప్రదేశ్ వ్యక్తి. నెంబర్ 2 నందిని అగసారా హెప్లాథాన్ విభాగంలో స్వర్ణం గెలిచారు, తెలంగాణ వ్యక్తి. నెంబర్ 3 పూజా సింగ్ హై జంప్ విభాగంలో స్వర్ణం గెలిచారు, హర్యానా వ్యక్తి. నెంబర్ 4 జ్యోతి ఎర్రాజీ రన్నింగ్ విభాగంలో స్వర్ణం గెలిచారు, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి. నెంబర్ 5 అవినాష్ సాబ్లే స్టీపుల్ సేజ్ విభాగంలో స్వర్ణం గెలిచారు, మహారాష్ట్ర వ్యక్తి. నెక్స్ట్ 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు. ఈ పోటీలు ఎక్కడ నిర్వహించారంటే తెలంగాణలోని హైదరాబాదు నగరంలో. ఈ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2025 మిస్ వరల్డ్ విజేతగా ఓపల్ సుచాత థాయిలాండ్ మహిళ గెలిచింది. ఈమెకు 8.5 కోట్లు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. రన్నరప్గా ఇథియోపియా దేశానికి చెందిన హోసెట్ డెరేజా నిలిచారు. ఈ పోటీల్లో భారతదేశం నుండి ఎవరు పోటీ చేశారంటే నందిని గుప్తా, కానీ ఈమె టాప్ 20లో లేదు. మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా మేఘా సంస్థ డైరెక్టర్గా ఉన్నటువంటి సుధారెడ్డి నియమితులయ్యారు. ఈ మిస్ వరల్డ్ పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోను సూద్ గారికి ప్రతిష్టాత్మక మానవతావాది అవార్డును ప్రదానం చేయడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది 3వసారి. మొదటిసారి బెంగళూరు ఇచ్చింది, 2వసారి ముంబై, రీసెంట్గా హైదరాబాద్లో జరిగాయి. అత్యధిక సార్లు మిస్ వరల్డ్ గెలుచుకున్న దేశాలు ఏమనగా ఇండియా మరియు వెనుజులా 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నాయి. మిస్ వరల్డ్ గెలుచుకున్న తొలి ఇండియన్ ఎవరంటే రేతా ఫారియా. నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా షార్ట్ నోట్స్ తయారు చేశాను. మీరు ఏ మ్యాగజైన్ చదువుకున్నా ప్రతిదీ నా నోట్స్‌లో ఉంటుంది. ఇదే పీడిఎఫ్ మీకు కేవలం చదువుకోవడానికి మాత్రమే టెలిగ్రామ్‌లో ఇస్తున్నాను. అది కూడా రూ. 10కి మాత్రమే ఇస్తున్నాను. ఇంతకు ముందంతా నేను పీడిఎఫ్ రూపంలో ఇచ్చేవాడిని రూ. 30కి. కానీ ఈ నెల నుంచి కేవలం రూ. 10కి మాత్రమే, అది కూడా చదువుకోవడానికి మాత్రమే ఇస్తాను. దీంతో పాటు మీకు క్వెషన్స్ అనేవి టెస్ట్ రూపంలో మంత్ వైస్‌గా కండక్ట్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ చూడండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ. 2025లో ఈ దినోత్సవాన్ని ఎక్కడ జరుపుకున్నారంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో. 2025లో దీని థీమ్ ఏందంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. రీసెంట్‌గా జరిగింది 52వ ఎడిషన్. ఈ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో 2 కొత్త రామ్సార్ సైట్స్‌ని ప్రకటించారు. దానివలన ఇండియాలో ప్రస్తుతం రామ్సార్ సైట్స్ యొక్క సంఖ్య 91కి చేరింది. రీసెంట్‌గా ప్రకటించిన ఆ 2 రామ్సార్ సైట్స్ ఏవనగా ఒకటి మినార్, ఇంకొకటి కిచాన్. మినార్ అనేది రాజస్థాన్‌లో ఉంది. కిచాన్ అనేది కూడా రాజస్థాన్‌లోనే ఉంది. మినార్‌ని బోర్డ్ విలేజ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఆసియాలో అత్యధిక రామ్సార్ సైట్స్ ఇండియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రామ్సార్ సైట్స్ అత్యధికంగా ఉన్న దేశాలు ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్, మెక్సికో, థర్డ్ ప్లేస్‌లో ఇండియా ఉంది. ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని మహావీర్ జయంతి పార్కులో ఒక మొక్కను నాటి ఏక్ పేడ్ మాకే నామ్ అనే ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 51వ జీ7 శిఖరాగ్ర సదస్సు. జీ7 శిఖరాగ్ర సదస్సు 2025లో ఎక్కడ జరిగిందంటే కెనడాలోని ఆల్బెర్టా ప్రావిన్స్‌లో జరిగింది. జూన్ 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ ఈ శిఖరాగ్ర సదస్సు జరిగింది. 2025లో దీని థీమ్ ఏందంటే పీస్ అండ్ సెక్యూరిటీ, డిజిటల్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ ఫెయిర్ గ్లోబల్ పార్ట్నర్‌షిప్. అయితే జీ7లో భారతదేశానికి సభ్యత్వం లేకపోయినప్పటికీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీ ఈ సదస్సుకు హాజరవడం జరిగింది. జీ7 అనేది 1975లో జీ6గా ఏర్పడింది. కెనడా చేరడంతో జీ7గా మారింది. ప్రస్తుతం జీ7 దేశాలు అనగానే ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా ఈ దేశాలు గుర్తు రావాలి. ప్రపంచ జీడిపిలో జీ7 దేశాల యొక్క వాటా ఎంతంటే 50%. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్ 2025 జూన్ నెలకు సంబంధించి ఇంపార్టెంట్ డేస్. ప్రపంచ రీఫ్ అవగాహన దినోత్సవం మరియు ప్రపంచ పాల దినోత్సవం జూన్ 1వ తేదీ. ప్రపంచ సైకిల్ దినోత్సవం జూన్ 3వ తేదీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ. 2025లో దీని థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జూన్ 8వ తేదీ. 2025లో దీని థీమ్ ఏంటంటే వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అజ్. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12వ తేదీ. 2025లో దీని థీమ్ ఏంటంటే ప్రోగ్రెస్ ఈజ్ క్లియర్ బట్ దెర్ ఈజ్ మోర్ టు డూ, లెట్స్ స్పీడ్ అప్ ఎఫర్ట్స్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14. గ్లోబల్ విండ్ డే జూన్ 15. ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ 20. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం జూన్ 26. పేదల దినోత్సవం జూన్ 28. ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 ఉంది కదా, దానికి 2025 థీమ్ ఏంటంటే ఓన్ గివ్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వి సేవ్ లైవ్స్. జాతీయ గణాంక దినోత్సవం జూన్ 29. నెక్స్ట్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. జోర్డాన్ కొత్త ప్రధానమంత్రి జాఫర్ హసన్, నూతన రైల్వే సేఫ్టీ కమిషనర్ శ్రీనివాస్, ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ రత్నాకర్ పట్నాయక్, పోలాండ్ నూతన అధ్యక్షుడిగా కరోల్ నవరోకి నియమితులయ్యారు. నెక్స్ట్, 2025ను యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరాలుగా ప్రకటించిందంటే అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం,
అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరం, అంతర్జాతీయ శాంతి మరియు నమ్మకం. ఈ 3 సంవత్సరాలుగా 2025ను యుఎన్ఓ ప్రకటించింది. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన ఆపరేషన్స్. నెంబర్ 1 ఆపరేషన్ సంకల్ప్. తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలని ఈ ఆపరేషన్ చేపట్టారు. నెంబర్ 2 ఆపరేషన్ అభ్యాస్. దేశవ్యాప్తంగా నిర్వహించే మ్యాక్ డ్రిల్స్కి పెట్టిన పేరు. నెంబర్ 3 ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్. నెంబర్ 4 గిడియన్ చారియట్స్. గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యకు పెట్టిన పేరు. నెంబర్ 5 ఆపరేషన్ స్పైడర్ వెబ్. రష్యాపై ఉక్రెయిన్ చేసిన దాడికి పెట్టిన పేరు. నెక్స్ట్ భారతదేశ పేదరికంపై ప్రపంచ బ్యాంకు నివేదిక. చూడండి, ప్రస్తుతం భారతదేశ పేదరికం 5.3% ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. 2011-12లో 27.1% ఉండగా దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో దాదాపు 17 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చినట్లు ఈ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 18.4% నుంచి 2.8%కి పేదరికం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. ఇదే నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 10.7% నుంచి 1.1%కి పేదరికం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఏ విధంగా అవకాశం ఉంటుందంటే, 2025లో భారతదేశ పేదరికంపై ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 18.4% నుంచి ఎంత శాతానికి తగ్గింది అని అడగొచ్చు. 2.8%. అదే పట్టణ ప్రాంతాల్లో 10.7% నుంచి 1.1%కి పేదరికం తగ్గింది. నెక్స్ట్ చూడండి, వార్తల్లో అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఈ విమాన ప్రమాదంలో 265 మంది చనిపోయారు. అసలు విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే, అహ్మదాబాద్ నుంచి, గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు ప్రయాణం. విమానం పేరేందంటే బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025. ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే బ్రిటన్ రాజధానిలోని లండన్ నగరంలో ఉన్నటువంటి లార్డ్స్ మైదానంలో జరిగింది. ఇది జూన్ 14 జరిగింది. విజేత ఎవరంటే సౌత్ ఆఫ్రికా. దీనికి కెప్టెన్గా తెంబా బావుమా ఉన్నారు. విజేతకి 31 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చారు. రన్నర్గా ఆస్ట్రేలియా ఉంది. 15 ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా ఐసీసీ ఫైనల్లో ఓడిపోవడం ఇదే మొదటిసారి అంట. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఈ ఛాంపియన్షిప్లో దక్షిణాఫ్రికా ఆటగాడైనటువంటి మార్క్రమ్ నిలిచారు. నెక్స్ట్ చూడండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025, వాతావరణ మార్పుల పనితీరు సూచిక 2025. ఈ నివేదికలో టాప్ 3లో ఏ కంట్రీ కూడా లేదు, అన్నీ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి 4th ప్లేస్లో ఏది ఉందంటే డెన్మార్క్ ఉంది. ఇండియా ర్యాంక్ ఎంతంటే 10వ స్థానం. ఎందులో? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, వాతావరణ మార్పుల పనితీరు సూచీలో 2025లో ఇండియా ర్యాంక్ ఎంతంటే 10వ స్థానంలో ఉంది. మీరు గుడ్డిగా నా నోట్స్ ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ వరకు. ఎందుకంటే నేను ప్రతిరోజు డైలీ న్యూస్ పేపర్ చదువుతాను. అన్ని మ్యాగజైన్స్ని కవర్ చేసే విధంగా ప్రతిదీ నేను నా షార్ట్ నోట్స్లో పెట్టాను. నేను 1 లైన్ క్వశ్చన్స్ అని కొన్ని పెట్టాను. వాటిలో మ్యాక్సిమం మొత్తం కవర్ అవుతాయి. జస్ట్ మీరు 10 రూపాయలు కాదనుకుంటే టెలిగ్రామ్లో క్లారిటీకి ఇచ్చున్నాను, ఫాలో అవ్వండి చాలు. నెక్స్ట్ చూడండి, 2025 ఐపీఎల్. రీసెంట్గా 2025లో జరిగిన ఐపీఎల్ 18వ ఎడిషన్. దీనికి స్పాన్సర్ ఎవరంటే టాటా. 2025లో ఐపీఎల్ విన్నర్ ఎవరంటే మనందరికీ తెలుసు, ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీనికి కెప్టెన్గా రజత్ పటిదార్ ఉన్నారు. గెలిచిన టీంకి 20 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారు. రన్నరుగా పంజాబ్ గెలిచింది. దీనికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. రన్నర్కి 12.5 కోట్లు ఇస్తారు. ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగిందంటే గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇది జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా ఓవరాల్ ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ లేదా ఎమర్జింగ్ ప్లేయర్‌గా గుజరాత్ టైటాన్స్‌కి చెందిన సాయి సుదర్శన్ నిలిచాడు. పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా గుజరాత్ టైటాన్స్‌కి చెందిన ప్రసిద్ధ కృష్ణ నిలిచారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఆర్‌సీబీకి చెందిన కృణాల్ పాండ్యా నిలిచారు. నేనిక్కడ 2 టీమ్స్ చెప్పాను. విన్నర్ ఎవరంటే ఆర్‌సీబీ, రన్నర్ ఎవరంటే పంజాబ్. పంజాబ్ టీమ్‌కి ఓనర్ ఎవరంటే ప్రీతి జింటా. అదే ఆర్‌సీబీ టీమ్‌కి ఓనర్‌ని మీరు నాకు కామెంట్‌లో పెట్టండి. నెక్స్ట్ చూడండి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మనం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం అంటే, ఆ రోజు అత్యంత ఎక్కువగా పగటి కాలం ఉండే రోజు కాబట్టి. 2025లో దీని థీమ్ ఏందంటే, యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్. 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా విశాఖపట్నంలో జరుపుకున్నాము. దీని గురించి నేను ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్‌లో చాలా డెప్త్‌గా, డీటెయిల్‌గా రాశాను. అక్కడ చూడండి. ఓకే. నెక్స్ట్ చూడండి. వార్తల్లో డీజీ పిన్. ఈ పిన్ను ఎవరు అందుబాటులోకి తెచ్చారంటే పోస్టల్ శాఖ. ఇంతకుముందు మనకు పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ పిన్ ఉన్నది కదా! దానికన్నా కొంచెం మెరుగైనదే ఈ డీజీ పిన్. ఈ డీజీ పిన్‌లో మొత్తం 10 అంకెలు ఉంటాయి. అసలు ఈ పిన్నుని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటీ హైదరాబాద్ మరియు ఇస్రోకి చెందిన జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం. ఇది హైదరాబాద్‌లో ఉంది. నెక్స్ట్ చూడండి. 2025 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ మనందరికీ తెలుసు. విభాగం మరియు విన్నర్. మెన్స్ సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాజ్ గెలిచారు. ఈయన స్పెయిన్ దేశస్థుడు. ఫ్రెంచ్ ఓపెన్‌ని వరుసగా 3 సార్లు గెలుచుకున్నాడు మెన్స్ సింగిల్స్ విభాగంలో. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో అమెరికాకు చెందిన కోకో గాఫ్ గెలుచుకుంది. మెన్స్ డబుల్స్ విభాగంలో మార్సెల్ మరియు జబలోస్ గెలుచుకున్నారు. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో సారా మరియు ఆండ్రియా గెలుచుకున్నారు. సింపుల్‌గా నేమ్స్ బట్టి పట్టండి. అవి షార్ట్ నేమ్స్ అవి. సింపుల్‌గా గుర్తుండిపోతాయి. మనకు గ్రాండ్ స్లామ్స్ అనేవి ఇయర్లీ 4 జరుగుతాయి. అవి మనందరికీ తెలుసు. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్. ఫస్ట్ ఆస్ట్రేలియా అయిపోయింది. తర్వాత ఫ్రెంచ్ జరిగింది. ఆస్ట్రేలియా ఓపెన్ అనేది జనవరి, ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతుంది. ఇది హార్డ్ కోర్టు. ఫ్రెంచ్ ఓపెన్ అనేది మే, జూన్ మధ్యలో జరుగుతుంది. ఇది రోలాండ్ గ్యారోస్ స్టేడియంలో జరుగుతుంది. ఇది క్లే కోర్ట్‌లో ఆడుతారు. వింబుల్డన్ ఓపెన్ అనేది జూన్, జూలై మధ్యలో జరుగుతుంది. లండన్‌లో జరుగుతుంది. ఇది గ్రాస్ కోర్ట్‌లో ఆడుతారు. యూఎస్ ఓపెన్ అనేది ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరుగుతుంది. ఇది హార్డ్ కోర్టు. ఇక్కడ మీరు చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వరుసగా జరిగే వరుస క్రమం. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇండియాలో మాతా మరణాలపై నివేదిక. ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది. వార్తల్లో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఇవి సెపరేట్‌గా నేను ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్‌లో డీటెయిల్‌గా రాశాను. అక్కడ డిస్కస్ చేస్తాను. డైరెక్ట్‌గా మనం ఇప్పుడు వన్ లైన్ క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. చాలా చాలా ఇంపార్టెంట్. వన్ లైన్ క్వెషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. వార్తల్లో నిలిచిన ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? మసోటా కందా. రెండవ ప్రశ్న. 2025లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఏ టీం గెలుచుకుంది? సౌత్ ఆఫ్రికా. మూడవ ప్రశ్న. ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? ఎస్. మహేంద్ర దేవ్. నాలుగో ప్రశ్న. ఇటీవల ప్రపంచ వాయు రవాణా సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఐదో ప్రశ్న. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ నుండి ఇటీవల ఎవరు నియమితులయ్యారు? డిఆర్‌డీఓ మాజీ చైర్మన్ జి. సతీష్ రెడ్డి. ఆరో ప్రశ్న. 2025-29 కాలానికి గాను యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్ జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికైన 2 దేశాలు ఏవి? మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఏడవ ప్రశ్న. 2025 జూన్ నెలలో బ్రిక్స్ కూటమిలో 10వ భాగస్వామ్య దేశంగా చేరిన దేశం ఏది? వియత్నాం. మనందరికి తెలుసు బ్రిక్స్‌లో మొత్తం సభ్య దేశాలు 11 ఉన్నాయి. అదే బ్రిక్స్‌లో మొత్తం భాగస్వామ్య దేశాలంటే 10 ఉన్నాయి. బ్రిక్స్ బ్యాంక్ దాన్నే మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. దీంట్లో సభ్య దేశాలు 9 ఉన్నాయి. రీసెంట్‌గా 9వ దేశం అల్జీరియా జాయిన్ అయింది. 2025లో
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్లో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. నోట్ అని పెట్టాను. జీకే నోట్స్లో అంతర్జాతీయ సంస్థలు అనే టాపిక్ దగ్గర బ్రిక్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 8వ ప్రశ్న చూడండి. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను ఎక్కడ నిర్మించారు? జమ్మూ కాశ్మీర్లోని చేనాబ్ రైల్వే వంతెన. 9వ ప్రశ్న. ఆపరేషన్ వెబ్ స్పైడర్ ఏ దేశం నిర్వహించింది? ఉక్రెయిన్. రష్యాని అటాక్ చేయడానికి చేపట్టిన ఆపరేషన్. 10వ ప్రశ్న. భారత వైమానిక దళం యొక్క ఎలైట్ 18 ఫ్లయింగ్ బుల్లెట్స్ స్క్వాడ్రన్లో చేరిన మొదటి మహిళా ఫైటర్ పైలట్ ఎవరు? మోహన్ సింగ్. 11వ ప్రశ్న. 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. ఈ సమావేశంలో తూర్పు దేశాలు అయిన చాడ్, జబౌటి, ఇథియోపియా, సోమాలియా, సౌత్ సుడాన్ దేశాలు అన్నీ కలిపి కాలా అజర్ అనే వ్యాధిని నిర్మూలించడానికి ఒప్పందం చేసుకున్నాయి. 12వ ప్రశ్న. ఇటీవల సిఐఐ కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? రాజీవ్ మెమని. 13వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల్లో భారత్ వాటా ఎంత శాతం ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 46%. 14వ ప్రశ్న. ఇటీవల నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసిన దేశంలోనే తొలి ఎలక్ట్రికల్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రం అయినటువంటి దాహోద్ లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. లైన్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, దేన్ని వదలొద్దు. ఓకే. 15వ ప్రశ్న. 2025లో 72వ మిస్ వరల్డ్గా ఎవరు గెలిచారు? థాయిలాండ్ దేశానికి చెందిన ఓపల్ సుచాత. ఈ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. 16వ ప్రశ్న. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య ఎన్ని కోట్లకు చేరినట్లు తెలిపింది? 12.2 కోట్లు. 17వ ప్రశ్న. అత్యంత ప్రతిష్టాత్మక ససాకవా అవార్డును ఐక్యరాజ్య సమితి ఎవరికి ప్రదానం చేసింది? ఇండియన్ మెటీరియాలజికల్ డైరెక్టర్ చైర్మన్ అయినటువంటి మృత్యుంజయ మహాపాత్రకి ప్రదానం చేసింది. 18వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన మడకా ద్వీపం ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో. 19వ ప్రశ్న. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సిగరెట్, తంబాకు కొనుగోలు చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది? కర్ణాటక. 20వ ప్రశ్న. టీసీఎల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? రోహిత్ శర్మ. 21వ ప్రశ్న. నావికా దళంలో అత్యున్నత అధికారిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న తెలుగు వ్యక్తి ఎవరు? మహమ్మద్ అబూబకర్, తెలంగాణ వ్యక్తి. 22వ ప్రశ్న. వార్తల్లో నిలిచిన ధరోయి డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్లో ఉంది. 23వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన అంబుబాచి మేళా మరియు రజపర్బా పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? అస్సాం మరియు ఒడిస్సా. 24వ ప్రశ్న. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పేరును ఇటీవల ఏ ట్రోఫీగా పేరు మార్చారు? అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. 25వ ప్రశ్న. భారతదేశం అంతటా ఏకీకృత డిజిటల్ అడ్రస్సింగ్ వ్యవస్థను సృష్టించడమే లక్ష్యంగా పోస్టల్ శాఖ డిపార్ట్మెంట్ 2025 ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? ధృవ. ధృవ అనగా డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్. 26వ ప్రశ్న. ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇన్స్టిట్యూట్ వారు ఆవిష్కరించిన కొత్త యాప్ పేరేమిటి? జిఓఐ స్టాట్స్. 27వ ప్రశ్న. దేశంలో తొలి విద్యుత్ ట్రాక్టర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మహారాష్ట్రలో. దీనిని ఆటోనెక్స్ట్ అనే సంస్థ తయారు చేసింది. 28వ ప్రశ్న. 2025కు గాను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో మొత్తం 7గురు స్థానం కల్పించగా అందులో భారతదేశం నుండి ఎవరికి చోటు దక్కింది? ఎంఎస్ ధోని. 29వ ప్రశ్న. ఇటీవల ఎల్ఐసి ఎండిగా ఎవరు నియామకం అయ్యారు? సత్పాల్ భాను. 30వ ప్రశ్న. 2025 మే నెలలో నొమాడిక్ ఎలిఫెంట్ పేరుతో ఏ 2 దేశాలు కలిసి మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించాయి? భారత్ మరియు మంగోలియా. రీసెంట్గా 17వ ఎడిషన్ జరిగింది. ఈ విన్యాసాలు అనేవి మంగోలియాలోని ఉలాన్ బటర్లో జరిగాయి. 31వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎరీ సిల్క్ ఏ రాష్ట్రానికి చెందినది? మేఘాలయ. దీనినే అహింసా సిల్క్ అని కూడా పిలుస్తారు. 32వ ప్రశ్న. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో రక్షిత ప్రాంతాల నిర్వహణలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కేరళ. ఈ నివేదిక ప్రకారం కేరళలో ఉన్న ఎరవికులం నేషనల్ పార్కు హైయెస్ట్ స్కోర్ సాధించింది. 33వ ప్రశ్న.
భారతదేశం తన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో. 34వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో. వార్తల్లో ఎందుకుందంటే ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా ఓడైనటువంటి ఎంఎస్సి ఇరానియా బాహుబలి నౌక రీసెంట్గా ఈ ఓడరేవుకు చేరుకుంది. 35వ ప్రశ్న. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా గల ఇక్రీశాట్ ఇటీవల ఐసిపివి 25344 అనే కొత్త కంది వంగడాన్ని ఆవిష్కరించారు. అయితే ప్రస్తుతం ఇక్రీశాట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? హిమాంష్ పాఠక్. 36వ ప్రశ్న. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ మరియు ఎగ్జిబిషన్ 2025ను ఎక్కడ నిర్వహించారు? నెదర్లాండ్స్. 2025లో దీని థీమ్ ఏంటంటే నావిగేటింగ్ ఛాలెంజెస్ విత్ సాలిడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. 37వ ప్రశ్న. ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? లీజే మ్యాంగ్. 38వ ప్రశ్న. దాదాపు 800 సంవత్సరాల కాలం నాటి పాండ్యులు పురాతన శివాలయం ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? మదురై జిల్లాలోని ఉదంపట్టి గ్రామంలో. 39వ ప్రశ్న. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మహాసముద్రాల రక్షణ అంతర్జాతీయ సభ ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లోని నీస్ నగరంలో. 2025లో దీని థీమ్ ఏంటంటే యాక్సలరేటింగ్ యాక్షన్ అండ్ మొబిలైజింగ్ ఆల్ యాక్టర్స్ టు కన్సర్వ్ అండ్ సస్టైనబిలిటీ యూజ్ ద ఓషియన్. 40వ ప్రశ్న. గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నామని ఏ దేశ అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అమెరికా గగనతలంలోకి ఎటువంటి క్షిపణులు ప్రవేశించకుండా, ఇక్కడ శకునడబడింది క్షిపణులు ప్రవేశించకుండా ఈ గోల్డెన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశంలో ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది. దానికి దీటుగా అమెరికా కూడా తయారు చేస్తుంది. 41వ ప్రశ్న. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తన మొదటి ప్రాంతీయ క్యాంపస్ను ఎక్కడ స్థాపించింది? మేఘాలయలోని షిల్లాంగ్. 42వ ప్రశ్న. ప్రాణాంతక అమీబా కోసం మాలిక్యులర్ టెస్ట్ కిట్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది? కేరళ ప్రజా ఆరోగ్య ప్రయోగశాల. 43వ ప్రశ్న. 2025-28 కాలానికి గాను ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్కు ఏ దేశం నాయకత్వం వహించనుంది? భారతదేశం. 44వ ప్రశ్న. ఢిల్లీలో నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఎంత శాతం వాటం ఇస్తామని నరేంద్ర మోడీ ప్రకటించారు? 41%. కానీ ప్రస్తుతం 33.16% మాత్రమే ఇస్తున్నారు. 45వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన చాగోస్ దీవులు ఏ ప్రాంతంలో నెలకొని ఉన్నాయి? హిందూ మహాసముద్రంలో. వార్తల్లో ఎందుకుందంటే ఈ దీవులను బ్రిటన్ గవర్నమెంట్ మారిషస్కు అప్పగించింది. ఇవే క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను, అది కూడా కేవలం 10 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాను, నిరుద్యోగులను దృష్టిలో పెంచుకొని. ఇంతకుముందు అయితే 30 రూపాయలకి ఇచ్చాను, అది పీడిఎఫ్ అండి. బట్ ఇప్పుడు నేను పీడిఎఫ్ ఇవ్వడం లేదు, ఎందుకంటే చాలా కష్టపడి అన్ని మ్యాగజైన్స్ అన్ని న్యూస్ పేపర్స్ చదివి తయారు చేసిన దాన్ని చాలామంది కాపీ చేస్తున్నారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే మన దగ్గర 10 రూపాయలు పే చేస్తారో వాళ్ళకు మాత్రమే టెలిగ్రామ్లో చదువుకోవడానికి, అదేవిధంగా ఎగ్జామ్ రాసే అవకాశం కూడా, అంటే మంత్ వైజ్గా క్వశ్చన్స్ పెడుతున్నాను. కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఆన్సర్ టిక్ చేయవచ్చు. ఓకే, కింద ఏదైతే నేను పెడుతున్నానో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఇదంతా కూడా నేను చదువుకొని పోయేదే కాబట్టి మీకు డైరెక్ట్గా 150 రూపాయలు ఇస్తున్నాను. మొత్తం అలా దాదాపు నేను ఒక 91 క్వశ్చన్స్ తయారు చేశానండి. అది కూడా కేవలం మీకు 10 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇక్కడ నెంబర్ పెట్టాను, ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, లేదా ఇప్పుడు నేను రాస్తున్న ఈ నెంబర్కి 9573093252 ఈ నెంబర్కి డైరెక్ట్గా మీరు 10 రూపాయలు పే చేసి నాకు వాట్సాప్ పెట్టండి. జస్ట్ పెట్టిన వితిన్ 10 సెకండ్స్లో మీకు టెలిగ్రామ్ లింక్ వస్తుంది, అక్కడ మీకు పీడిఎఫ్ ఉంటుంది, చదువుకోండి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. నేను ఆల్రెడీ 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల పెట్టాను. ఆంధ్రప్రదేశ్ మీద సపరేట్గా కరెంట్ అఫైర్ చేస్తున్నాను. ఎవరైతే కోర్టుకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సపరేట్గా కోర్స్ తీసుకున్నారు.
వాళ్ళ కోసం నేను పర్టికులర్గా టెలిగ్రామ్లోనే సపరేట్ గ్రూప్ చేసి వాళ్ళకి అవి అందిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.